ఈనాడు మీద దాడి లేకపోతే ఆంధ్రజ్యోతి మీద దాడి ఈ రెండిటి వెనకాల జరుగుతున్నటువంటి సీన్ ఏంటి? వాస్తవంగా వీళ్ళు అమాయకమైనటువంటి ఉద్యోగులు, జీతం కోసం పనిచేయాలి, తమ యాజమాన్యం ఏ పని చేస్తే అది చేయాలి. వాళ్ళు బలిపశువులు అవుతున్నారు. ప్రతి జర్నలిస్టు ఇప్పుడు అదే పని అవుతున్నారు. జర్నలిజాన్ని చంపేసి మనం ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నామో ఆ రాజకీయ పార్టీల కోసం పనిచేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని మీడియాకి దాపురించింది. న్యూట్రల్గా ఉంటే చంపేస్తారు, లేకపోతే న్యూట్రల్గా ఉంటే ఉద్యోగాల్లో ఉండనివ్వరు, జర్నలిస్టులుగా ఉండనివ్వరు. వాళ్ళని న్యూట్రాలిటీ అనే దాన్ని చంపేసినటువంటి జర్నలిజమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అతిపెద్దదైనటువంటి శాపం. సాక్షిలో పనిచేయాలంటే జగన్ని ప్రేమించాలి, అదే సందర్భంలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేయాలంటే చంద్రబాబుని ప్రేమించాలి. ఇంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. ప్రస్తుతం జర్నలిజం అంటే ఏదో ఒక పార్టీ కొమ్ము కాసే వార్తలు రాస్తేనే జర్నలిజం. కాటసాని మీద రాసిన వార్తలు, వాళ్ళ కుటుంబంతో సహా అందరినీ టార్గెట్ చేస్తూ రాసిన వార్త ఈనాడు కార్యాలయం మీద దాడికి కారణమైంది. లక్షలాది మంది జనం వచ్చిన చోట జనం ఎవరు లేరని చూపించడం కోసం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్తో తీపించిన ఫోటోలు. అతను మంచి సౌమ్యుడైనటువంటి ఫోటోగ్రాఫర్, అతను దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈనాడు దగ్గరలో సాక్షి వాళ్ళు కనబడితే కొట్టి చంపేసేటట్టున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కనుక సాక్షి వాళ్ళు కనబడితే అభినందిస్తారు. అదే ఈనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కనబడితే సాక్షి వాళ్ళని కొట్టి చంపేసేటట్టున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాముల దగ్గర కనబడితే కొట్టి చంపేసేటట్టున్నారు. ఇది ఇంకా రెండో వెర్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి? భవిష్యత్ అనేటువంటిది అగమ్య గోచరంగా జర్నలిజాన్ని తీసుకెళ్ళిపోయినటువంటి దిగజారుడు పరిస్థితి అయితే వచ్చేసింది ఆంధ్రాలో.